దాని తర్వాత మళ్ళీ ఒక 4 సినిమాలు లేకపోతే జబర్దస్త్ కాపాడుతుంది. ఇప్పుడు నా కడుపులో అన్నం అయితే జబర్దస్త్ పెడుతుందండి. నేను తిరిగి కారు జబర్దస్త్, నేను ఉంటే నీళ్ళు జబర్దస్త్ వెళ్ళి కొనుక్కున్నాను. నాకు పెళ్లి కూడా జబర్దస్త్ వెళ్ళి అయ్యింది. ఎందుకు మొహమాట పెళ్లి కూడా నేను స్టార్ నేను కాబట్టి నా పిల్లలు చూసి నాకు వీడి ముగ్గుడైతే బాగుండే నా అమ్మాయి ఫీల్ అయింది కాబట్టి జరిగింది. చెప్పండి ఒకసారి, మీ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ అంట కదా? అవును, అదిపోయి లవ్ మ్యారేజ్. మా ఆవిడది. మీ లవ్ కాదా? అది కాదండి, మా ఆవిడదే. మీరు పెళ్ళి అయ్యాక లవ్ చేస్తున్నారా మరి? మేబీ అనుకుంటున్నాను. ఇంకా కన్ఫర్మేషన్ ఏదైనా 3 ఏళ్ళుగా అయింది, కన్ఫర్మ్ లేదు. ప్రపంచంలో 99వ సంవత్సరం పెళ్ళి అయిన 100 సంవత్సరంలో 99వ సంవత్సరం కూడా మగాడు ఇదే చెప్తాడు అనుకుంటున్నాను. నేను మా ఆవిడని ప్రేమిస్తున్నానేమో, కన్ఫర్మ్ ఉన్నది ఎవరికి. పాపం మీరైతే చెప్పేస్తారు, ఆడవాళ్ళు కాబట్టి చెప్పేస్తారు. దేవుడి తర్వాత ముగుడే ప్రత్యక్ష దైవం, ఎప్పుడు దొరుకుతాడని చూస్తానని అంటారు. అలా ప్రతి ఆవిడే మగాడిని ఎప్పుడు దొరుకుతాడని చూస్తుంటుంది. నువ్వు దొరకవారా? ఓహో, ఆ దొరకటమా? చిచ్చి కొట్టడం కాదండి, దొరకవారా అంటే పండక్కి చీరలు అడిగింది నువ్వు ఇప్పిపోతావా, మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే నువ్వు రెస్పెక్ట్ అయిపోతావా, అడిగిన గోల్డ్ కొనిపోతావా, అడిగిన గోల్డ్ కొనిపోతావు, ఇవే దొరకవా. మాకేమో నువ్వు నాకు దొరుకుతావే, కాఫీ ఇస్తావా నాకు, అంతకుమించి పెద్దగా పీకేదే ఉండదండి. కాఫీ ఇస్తావా, భోజనం పెడతావా, నేను వెళ్ళి వస్తా, ఇంతకంటే పోడు ఏది చెప్ప. ఫ్రాంక్ ఎగ్జాంపుల్ చెప్తా ఒకటి. ఏ మగాడైనా పడే బాధ అంటే నేను 3 ఏళ్ళ పెళ్లిలో ఇంటి జరిగిందా అని అనుకోవద్దు. పెళ్ళంతో ప్రతి మగాడు పొద్దున్నే లేస్తే బీభత్సంగా గొడవ పెట్టుకుంటాడు. సాయంత్రం ఎట్లా ఉంటాడంటే, ఇది కానీ నాకు ఫోన్ చేసిందా, మళ్ళీ కారు రిప్పి వెనక్కి తీసుకెళ్ళి గొడ్డలతో తరిగితే తలకాయ గోడకి ఎగిరి పడాలి, అంత బీభత్సమైన కోపంలో ఉంటుంది. వీడు ఇక్కడ ఒక చోట వెళ్ళి కూర్చొని చీకటి తాగుతుంటాడు, ఫోన్ ఇట్లా తీస్తాడు, వాడు ఫోన్ పెళ్ళాం అని కనబడే గుండె అవుతుంది. ఈ పైకి మాత్రం ఓ 10-15 మంది టెర్రరిస్టులు చేసిన మేజర్ లాగా కూర్చొని ఉంటాడు ఇట్లా. వాడు గుండెలో మాత్రం రైలు పరిగెట్టుంటాయి, ఎందుకంటే పెళ్ళాం. ఎవడైనా అదే భయ్యా వదిలిపోతే ఎత్తకట్టుకో నీకు తెలియదు అంటాడు. యాక్చువల్గా ఏంటంటే వీడు ఎత్తకట్టుంది, వీడు లోపల ఉన్న బాధ బయటకు వస్తే వీడు ఫ్రస్ట్రేషన్, ఈ ఫ్రస్ట్రేషన్ అంతా పక్కన వాడి మీద తీర్చుంటాడు. ఎవరైనా వచ్చి భయ్యా బిర్యానీ కోసం అబ్బే తినలేవా, ఫ్రైడ్ రైస్ తినలేవా, రోజు బిర్యానీ అంటే యాక్చువల్ పాపం వీడు బిర్యానీ అడిగింది, వాడు పాపం ఇద్దరు రోజు బిర్యానీ తినేవాళ్ళు. అట్లా మా కెమెరామెన్ ఎవరికి పెళ్లి కాలేదండి, మీరు అలా చెప్పగా ఏం నష్టం తెలుసుకొని పోయావు. చాలా ఇంపార్టెంట్, ఫ్యూచర్ మంచి దెబ్బలు ఉంటాయి. శిలలపై శిల్పాలు చెక్కినారు, ఇదే ఉంటది రోజు చెక్కుడే. కొత్త శిల్పాలు కనబడుతుంటాయి మీకు, కొత్తగా ఉంటుంది లైఫ్. పెళ్ళి అయిన ఒక 5 ఏళ్ళు బలే ఉంటుంది. నాకు ఇంకా 3 ఏళ్ళు కానీ ఇంకో 2 ఏళ్ళు ఉంది టైం. నేను వెళ్ళా చాలా మంది దగ్గర నుంచి. పెళ్ళి అయిన 5 ఏళ్ళు ఎలా ఉంటుందంటే కోపాలు, కొట్లాట్లు, గొడవలు అన్నీ క్లారిటీగా ఉంటాయి. ఎందుకు గొడవ పడుతున్నామో తెలుసు, ఎప్పుడు గొడవ పడతామో తెలుసు, ఎలా గొడవ పడతామో తెలుసు అని తెలుసు. 5 ఏళ్ల తర్వాత తెలుస్తుంది ఎందుకు పడతామో తెలియదు, ఎప్పుడు పడతామో తెలియదు, అసలు ఎలా పడాలో తెలియదు. కానీ గొడవ మాత్రం వివత్సమైన గొడవ ఉంటుంది. అప్పుడు బయటకు వచ్చి దీనమ్మా ఇది దొరకలే కానీ అనగానే స్టార్ట్ ఫోన్. మళ్ళీ ఎందుకు ఫోన్ చేసింది, ఇది కందిపప్పు అయిపోయిందా, పాల ప్యాకెట్ అయిపోయిందా, తెమ్మంటుందా లేకపోతే ఆర్డర్ ఇమ్మంటుందా, ఇన్ని ఉంటాయి. పాపం మరి పెళ్ళాం మీద కోపం లేదు, ఒకే క్షణం ఫోన్ అనగానే కథం వాడు గజగజగజగజగజలాడుతుంటుంది. అది 15 మందిని చంపిన టెర్రరిస్టులను చంపేసిన మేజర్ కూడా ఉరుకుతాడులే తెలియదు. ఎంత పెద్ద మగాడైనా ఫోన్ రాగిన కథ. ఓకే నేను వస్తాను పోయి నాకు పనుంది అంటాడు. పాపం వెళ్ళేది ఎక్కడికి అంటే ఆఫీస్కి వెళ్ళాలంటే, ఆఫీస్కి అది ఇంటికి వెళ్ళాలి, ఎందుకు ఫోన్ చేసింది తెలియదుగా. వీడు ఎత్తలేడు, ఎత్తితే పాజిటివ్ నెగిటివ్ తెలియదు కాబట్టి ఫేస్ టు ఫేస్ అని ఇంటికి అట్లా. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe. You're watching this on Mirror TV. Please like, share and subscribe.